రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుని తిరిగి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు విజ్ఞప్తి చేశారు. తుని రా కదలిరా బహిరంగ సభకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని వాకలపూడి మహాలక్ష్మి నగర్లోని వారి స్వగృహం నుండి కార్లు ర్యాలీగా పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జెండా ఊపి కార్ల ర్యాలీని సాగనంపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రి వెంకటరాజు, మాజీ డిప్యూటీ మేయర్ కాళ్ల సత్యబాబు, కరప మాజీ జెడ్పీటీసీ బుంగా సింహాద్రి, మాజీ కార్పొరేటర్లు పేరాబత్తుల లోబాబు, పల్వెల త్రిమూర్తులు, మాజీ ఎంపీటీసీ పెండెం కృష్ణ, నాయకులు బోళా కృష్ణమోహన్, పిల్లి కృష్ణ కళ్యాణ్, పావిశెట్టి శ్రీను, చిల్లపల్లి గణపతి, రాజా, బాబా, గుత్తుల సత్యబాబు, వీరబాబు, షల్మాజీ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ఎస్టీలని అమానుష్యంగా హింసించడం, కొడటం, చంపేయడం, కేసులు పెట్టడం ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇవాళ దిశానిర్దేశం చేస్తున్న మా నాయకుడి యొక్క సూచనలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ముందుకెళ్తాం. ప్రతి వారు పాల్గొన్న వాళ్ళందరూ కూడా సభకు హాజరై నాయకుడు చెప్పిన స్పీచ్ యొక్క సారాంశాన్ని గ్రహించి రేపు ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలోని కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేసి 2024 మార్చి తదుపరి 15 రోజులు అడ్డీట్లో జరగబో ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి ముఖ్యమంత్రిగా. అటువంటి ప్రభుత్వం కావాలని పట్టుదలతో పనిచేయాలని ప్రతి కార్యకర్తని ముఖ్యుడి తత్వాలతో నమస్కరిస్తూ రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ జైకేతనం ఎగరేయడానికి శాయశక్తిలా ప్రయత్నం చేయాలని చెప్పి కోరి ప్రార్థిస్తాం. అందరూ కష్టపడి వేళ ఈ స్థితికి మనం రాగలిగాము. దీన్ని అందరూ అర్థం చేసుకుని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం కోరుకుంటున్నాం కాబట్టి మీరందరూ కష్టపడాలి. ఇప్పటివరకు కష్టపడ్డది వద్దు. ఈ నెల 30 రోజులు కష్టపడేది వేరే విధంగా ఉంటుంది. అందుకని మనం అందరూ అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని ఎలా తీసుకురావాలి, చంద్రబాబు నాయుడు ఎలా ముఖ్యమంత్రిగా చేయాలన్న దాని మీద మనం అందరూ కష్టపడాలి. దానికి ప్రతిఫలం మనకు ఉంటుంది. అందరూ కూడా ఈవేళ కాకినాడ రూరల్లో జరిగిన ఏ మీటింగ్ అన్నా సరే అందరూ హాజరవుతారని అందరూ చెప్పుకుంటారు. అదేవిధంగా ఈవేళ తునిగి మీటింగ్ కూడా మీరు అందరూ జయప్రదం చేస్తారని ప్రతి వారికి కూడా శిరస వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇంతమంది మాకు వెనకాల ఉన్నారు కాబట్టి మాకు ఈవేళ కాకినాడ రూరల్ ఇంత మంచి పేరు ఉంది. అది కూడా మీ అందరి వల్లే వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసుకుని మనదేంటో చూపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి తుని మీటింగ్ జయప్రదం చేయవలసిందిగా సోదరి మనందరినీ కూడా కోరుకుంటున్నాం.